మాజీ మంత్రి కేటీ రామారావుకు జనగామకు వచ్చే అర్హత లేదని టీపీపీ సభ్యులు లఖవత్ లక్ష్మీనారాయణ నాయక్ అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు. సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా మాట్లాడని పదజాలంతో కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు. నేడు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్ శివరాజ్ యాదవ్, నాయకులు కంచెరాములు, బుచ్చిరెడ్డి, మైనార్టీ నాయకులు మొహమ్మద్ హజారుద్దీన్, మొహమ్మద్ గౌస్ పలువురు ఉన్నారు. అని నిన్న ఒక తుపాకి వెంకటరాముడు లాంటి మనిషి తండ్రి పేరు చెప్పుకొని తను రాజకీయ నాయకుడు అని చెప్పేసి చెప్పుకుంటున్న వ్యక్తి జనగామ జిల్లాకు నిస్సగ్గుగా వచ్చి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైన రాహుల్ గాంధీ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిని చాలా అనరాని మాటలు, అంటే కనీసం మనం ఇంట్లో ఇద్దరు మిత్రులు కూడా మాట్లాడుకోలేని పదజాలంతో సోషల్ మీడియాలో ఈ మాటలు మాట్లాడితే తప్పితే తనకు గుర్తింపు లేదని భావించి అవాకులు చవాకులు పేలిన సందర్భంగా దానికి నిరసన తెలియజేస్తూ ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఈ మీడియా ప్రెస్ మీట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్ గారు అసలు జనగామ జిల్లాకు వచ్చే అర్హత ఉందా అని చెప్పేసి ఈ వేదిక మీద నుండి ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే మీ నాయన ఉద్యమం నడుస్తున్నప్పుడు 10 జిల్లాల తర్వాత ఏదైనా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే 11వ జిల్లా నేను జనగామ చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిన సంగతి. అటువంటిది జిల్లాల ఏర్పాటులో మీ నాయన పంచాయతీ, మీ బావ పంచాయతీ, మీ పంచాయతీ, మీ కుటుంబ పంచాయతీ మూలంగా జనగామ నియోజకవర్గ అస్తిత్వాన్ని దెబ్బతీస్తూ బలవంతంగా ఈ జనగామ నియోజకవర్గంలో ఉన్న చేర్యాలను సిద్దిపేటలో, ఎందుకంటే జనగామ జిల్లాకు 12 మండలాలు ఉంటే మీ బావ జిల్లా అయిన సిద్దిపేటకు 24 మండలాలు. మీకు అసలు కొద్దిగానే ఇంకిత జ్ఞానం ఉన్నదా ఈ జిల్లాలు ఏర్పాటు చేసే విషయంలో? ఇక్కడ జనగామ బిడ్డలు పోరాటం చేసి ఏర్పాటు చేసుకున్న ఈ జిల్లాలో మీరు వచ్చి మాట్లాడడానికి మీకు ఏమన్నా అర్హత ఉందా కేటీఆర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు స్థానిక సంస్థల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు నంబర్లను సన్మాన కార్యక్రమానికి వచ్చారు. ఇది అత్యంత హాస్యాస్పదం. ఎందుకంటే మీ 10 సంవత్సరాల పాలనలో స్థానిక సంస్థలను ఎంత మేరకు నిర్వీర్యం చేయాలో, ఎంతవరకు దెబ్బతీయాలో అంతవరకు దెబ్బతీసి సర్పంచులతోని బిల్లులు శాంక్షన్ చేయించి శ్మశాన వాటిక కట్టించి ఆఖరికి ఆ బిల్లులు ఎత్తకుండా కొంతమంది గుండెపోటుకొని, కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని అదే శ్మశాన వాటికలకు వాళ్ళ శవాలకు పోయేటట్టు చేసిన కుటుంబ పాలన మీది. మీరు ఈరోజు స్థానిక సంస్థల సర్పంచ్లను సన్మానం చేయడానికని చెప్పేసి మీరు జనగామకు రావడం అంటే నవ్విపోతూ కాక నాకేమి సిగ్గన్నట్టుగా ఉన్నది మీ చరిత్ర. నిన్న జనగామలో వచ్చినప్పుడట ఆ యువరాజు గారిని చూడ్డానికి జనాలు తండోపతండాలు వచ్చిర్రు. ఇక్కడ జనగామలో ప్రజలు చూస్తున్న బ్రహ్మరథాన్ని చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఇక ఆకాశంలోకి వెళ్ళిపోతుంది, ఇప్పుడే అధికారంలోకి వచ్చేస్తుంది అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ గారు, మీరు మాట్లాడే మాటలు తుపాకీ వెంకటరాముడు మాటలు అనే సంగతి మీకు తెలుసు, మీ కార్యకర్తలకు తెలుసు, ఈ ప్రజలందరికీ కూడా తెలుసు. మా జనగామకు తుపాకీ వెంకటరాముడు వచ్చిండు అని చెప్పేసి చూడడానికి వచ్చి ఉంటారేమో కానీ నిన్నొక నాయకుడుగా గుర్తించే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో జనగామలోనే కాదు ఎక్కడ కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. ఏం నా కొడక అని చెప్పేసి ఇటువంటి భాషలు మాట్లాడుతున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మీరు అందరికీ భాష వచ్చు, మంచి భాష వచ్చు, వల్గర్ భాష కూడా ప్రతి ఒక్కరికి వచ్చు. రాజకీయంలో బూతు భాషలను వాడుకుంటూ ఒకరినొకరు ఈ భాషను మాట్లాడుకుంటూ పోతే ప్రజా సమస్యలను పక్కలో పట్టించేసి వ్యక్తులుగా కొట్టుకునే పరిస్థితి రోడ్డు మీదకి వస్తుంది. మీరు కేటీ రామారావుకు ఒకవేళ మెప్పు పొందాలనుకుంటే ఆయన ఇంట్లో పోయి ఆయనకి ఏమైనా వ్యక్తిగత సేవలు చేసుకోండి, కానీ వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒక గౌరవప్రదమైన భాషను మాట్లాడాలని చెప్పేసి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని ఈ వేదిక మీద నుండి సూచిస్తా ఉన్నాం. గతంలో ఒక ప్రజాప్రతినిధిగా ఎంతో కొంత గౌరవం ఉండేది, కానీ నిన్నటి వేదికతో మీరు కనీసం ఒక సాధారణ పౌరుడు కూడా కాదు, ఒక స్ట్రీట్ వ్యక్తిలాగా ఒక వీధిలో తిరిగే అతి సామాన్యమైన వ్యక్తి కన్నా హీనంగా నిన్న మాట్లాడి మీ చరిత్రను మీ స్టేజ్ ని అక్కడికి దిగదార్చుకున్నాడు శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కేటీఆర్ గారు మాట్లాడిన మాటలకు ఒక్కదానికి కూడా కరెక్ట్ అర్థం లేదు. ఎందుకంటే దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అసెంబ్లీకి పోయి నీ అయ్యా నువ్వు అక్కడ మాట్లాడాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. నీ దమ్ము ఉంటే అసెంబ్లీలో చూపెట్టుకోమా. రేవంత్ రెడ్డి గారి పైన రాహుల్ గాంధీ గారి పైన మాట్లాడాలని ఉంటే అసెంబ్లీ పోయి మాట్లాడాలని చెప్పేసి కేటీఆర్ గారిని హెచ్చరిస్తున్నాం. మేము ఏదైతే ప్రజాపాలన 2 సంవత్సరాలు అయిపోయిందో ఈ ప్రజాపాలనలో ప్రభుత్వం తరఫున ప్రజలకు ప్రతి ఒక్కటి సంక్షేమ ఫలాలు నేరుగా అందే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు అభివృద్ధిలో ముందుకెళ్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే మీరు 10 సంవత్సరాలు పరిపాలించినో దళిత ముఖ్యమంత్రులను దళితులకు 3 ఎకరాలను ఏది నువ్వు పాటించిన వాళ్ళు ఇచ్చిన మాట ఏదైతే పాటించిన వాళ్ళని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏదైనా ఉంటే ఓపెన్ డిబేట్ రండి. ఇప్పుడు మేము ఓపెన్ గా సవాల్ విసురుతున్నాం. పల్లా రాజేశ్వర రెడ్డి కానీ కేటీఆర్ కానీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కానీ జనగామకు వచ్చి ఓపెన్ డిబేట్ వచ్చి మేము చేసిన పని ఏంది మీరు చేసిన పని ఏంది అని చూపెట్టాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు ఆ రోజు నామినేషన్ వేస్తే అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గరికి వచ్చి దండం పెట్టి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్ల దయతో మేము ఆ రోజు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయినమని సందర్భంగా ఒక్కసారి గుర్తు వేసుకోవాలని మేము హితూ పలుకుతా ఉన్నాం. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ ఆయన ప్రత్యేకంగా లో మాట్లాడుతున్నాడు, ఇవాళ అయ్యను అసెంబ్లీకి తీసుకున్నాడు, ఇవాళ ఒక అక్క సోదరి ఇవాళ బండ ముందుకెళ్తా ఉంది, నిన్ను నీ బావను నీ అయ్యను వాటి మీద సమాధానం చెప్పని చాటగాక ఈ రోజు గల్లీలు పట్టుకొని పోయి అధికారం 10 ఏళ్ళు అధికారం ఉన్నాం, మేము రాజులం, మేము దొరలము, మేము విలమలము, ఈ రోజు అధికారం మా చేతుల్లో ఉండాలి, శాశ్వతంగా అధికారం మేమే అనుభవించాలని ఒక కుతంత్రపూరితమైన ఆలోచనతో ఈ రోజు కొట్టుకుంటా ఉన్నాం, తిరుగుతా ఉన్నాం. ఈ రోజు ప్రజలు కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ప్రజలు కోరుకుంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయినరు. ప్రజలు మీ పాలన వద్దు, మీరు చేసిన అవినీతి చాలు అనే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా కూడా ఏ రోజు కూడా మీ నాయన ముఖ్యమంత్రి అయింది కూడా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయింది కూడా ఇప్పటి వరకు అసెంబ్లీకి వచ్చిన పాపన లేదు. అసెంబ్లీకి వచ్చి మొన్న 3 నిమిషాలు వచ్చి సంతకం పెట్టిపోయాడు. సంతకం ఎందుకు పెట్టిందంటే జీతం కోసం సంతకం పెట్టిందట. అంటే మీరు పైసల మీద ఉన్న దృష్టి ప్రజల మీద లేదు అని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.